ధ్యానం ఈక్వల్ టు 1 + 4 + 8. 1 + 4 + గుర్తుంచుకోండి. 8 అంటే అష్టసిద్ధులు. లక్ష్మీదేవి అంటే అష్టసిద్ధులు. నేను చెప్పండి. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ. అష్టలక్ష్మి అంటే అష్టసిద్ధులు. ఒక్కొక్క సిద్ధి ఒక్కొక్క ఐశ్వర్యం. ప్రాపంచికంగా ధనము, ధాన్యము, సంతానం కాదు. అది ప్రాపంచిక లోకంలో తెలుసు. అసలు అష్టలక్ష్మి అంటే అష్టసిద్ధులు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత సిద్ధత్వం వస్తుంది కదా. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత సిద్ధత్వం వస్తుంది. సిద్ధత్వం ఏంటంటే అష్టలక్ష్ములు, అష్ట ఐశ్వర్యాలు, అష్టసిద్ధులు. ఏమిటా సిద్ధం కోసం చెప్పండి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ. ఒక్కొక్క దాని గురించి చెప్తాను. అణిమ అంటే చిన్నగా అయిపోవడం. నువ్వు ఆత్మజ్ఞానం వచ్చేసింది కదా, నువ్వు ఆత్మగా చిన్నగా అయిపోయి ఎక్కడైనా దూరం వెళ్ళిపోవచ్చు. ఆ శక్తి వస్తుంది. 2 మహిమ, పెద్దగా అయిపోయి భూమండలాన్ని ఫుట్బాల్లో ఆడుకోవచ్చు. అది మహిమ. గరిమ అంటే బరువుగా అయిపోవడం. హనుమంతుడు భీముడు వచ్చినప్పుడు ఏం చేశాడు? తన తోకని బరువు చేసేసాడు. లేపలేకపోయాడు. భీముడు లేపగలిగాడా? అప్పుడు ఏ శక్తి ప్రదర్శించాడు ఆయన? గరిమ. లఘిమ అంటే తేలికగా అయిపోవడం. యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచాడు. ఎలా నడిచాడు? ఆయన లైట్గా అయిపోయాడు. తన లఘిమ అనే సిద్ధి ప్రదర్శించాడు. ప్రాప్తి అంటే మనకి ఎన్నో జన్మలో ఎన్నో రావాల్సి ఉంటాయి. కానీ ఆ జన్మలో మనం వేద చేసిన వేద కర్మలో రాకుండా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వస్తాయి. మనకి రావాల్సినవన్నీ రావడమే ప్రాప్తి. ప్రకామ్య అంటే ఏదో విశేషమైన కోరుకున్నాం అనుకో, అది సిద్ధిస్తుంది. ఉదాహరణ నాకే అనుకోండి, నాకు ఒక విశేషమైన కోరిక ఉండింది. ఏమంది? అన్ని చోట్ల పిరమిడ్ రావాలని. సిద్ధిస్తుందా లేదా? నా జేబులో డబ్బులు ఉన్నాయా? కానీ ప్రకామ్య అనే సిద్ధి నాకు ఉంది. నేను కోరుకున్నా నాకు జరిగి తిరుగుతుంది. నేను ఏది కోరుకున్నా నాకు వస్తుంది. నాకు కావాల్సిన ఏం కావాలి? అన్ని చోట్ల పిరమిడ్ కావాలి. పిరమిడ్ వచ్చాయి లేదా? ఎలా వచ్చాయి ఈ పిరమిడ్లన్నీ? ఇప్పుడు ఈ పిరమిడ్ లోపల కూర్చున్నాం. ఇది ఎలా వచ్చింది? ప్రకామ్యము. ఇంకోసారి చెప్పండి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, తర్వాత ఈశత్వ. ఈశ్వరుని అందరినీ పరిపాలించడం. నువ్వు చెప్పిన మాట అందరూ వింటారు. దాన్ని ఈశత్వం అంటారు.